వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా. ప్రస్తుతానికి మనం ఏలూరు జిల్లా అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అని చెప్పుకుంటారు. అయితే ఆ పోలవరం ప్రాజెక్టులో ఉన్న నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజీ కింద 5 సంవత్సరాల కిందట జంగారెడ్డిగూడానికి కోతపేటు దూరంలో ఇక్కడైతే ఒక కాలనీ అయితే ఏర్పాటు జరిగింది. ఆ కాలనీలో సుమారు అక్కడ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క కుటుంబానికి 5 సెంట్ల స్థలం ఇచ్చారు. అలాగే ఒక ఇల్లును కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఒక వాటర్ ట్యాప్, అలాగే ఎలక్ట్రిసిటీ అయితే ఉంది. అయితే ఇక్కడ మన విజువల్స్ చూడొచ్చు. ఇదంతా కూడా వీరు ఎవరైతే పోలవరం ఆర్ఆర్ ప్యాకేజ్ ఉందో ఆర్ఆర్ ప్యాకేజీకి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్ళే ప్రధాన రహదారి అన్నమాట. ఇంచుమించుగా ఇక్కడ 2800 కుటుంబాలు అయితే ఇక్కడైతే ఇంచుమించుగా ఇక్కడైతే జీవిస్తున్నాయి. వీళ్ళందరికీ కూడా ఇదే రహదారి గుండా వీళ్ళంతా కూడా వెళ్ళాలి. ఈ రహదారి గుండా సైకిల్ వేసుకెళ్ళాలన్నా, నడిచి వెళ్ళాలన్నా, అలాగే ఏదైనా ఆటోలో వెళ్ళాలన్నా కూడా ప్యాచీలు పడి చాలా ఇబ్బందిగా పడే పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ ఊరికి వస్తాకి ఉదయం ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు అని కూడా వీళ్ళంతా కూడా చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు వీరికి ఎటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది, వీరికి ఏమీ లేని పొలం లేని వారికి, భూమి లేని వారికి 1 ఎకరం పొలం ఇస్తామని కూడా అప్పుడు ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిందని వీరైతే చెప్తున్నారు. అసలు వీరు సమస్యలు ఏమున్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో రండి. నమస్తే అండి. ఇది చల్లవారిగూడెం R&R కాలనీ కొయ్యదండి. మేము ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిందండి. వచ్చిన రోజు ఎలాగ ఉందో రోడ్డు ఈ రోజు కూడా ఇలాగే ఉంది. మాకు ప్రస్తుతానికైతే వాటరు, కరెంటు ఇవాళ ఆ రోజున ఏ అయితే ఇచ్చారో అయ్యే ఈరోజు అలా కొనసాగుతున్నాయి. అలాగే R&R చాలామందికి డబ్బులు అయితే పడ్డాయి. నాన్ రెసిడెన్షియల్కి పడలేదు. ఇంకా 18-18 ఇయర్స్ వాళ్ళకి రాలేదు. అలాగే స్కూలు ఏదో 1వ తరగతి చెప్తున్నారు కానీ కాలేజీకి వెళ్ళాలన్నా, హై స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అని అన్నారు, మీకు వెళ్ళగానే అన్ని సౌకర్యాలు చూస్తామన్నారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక నర్సింగ్ సిస్టమ్ పెడుతున్నారు. ఆవిడ వల్ల ఒక ట్యాబ్లెట్లు ఇవ్వడానికి కానీ ఏమన్నా ఇంపార్టెంట్ అయితే మళ్ళీ జంగారెడ్డి పరిగెట్టవలసి వస్తుంది. మాకు బస్సు సౌకర్యం కూడా పొద్దున ఒకటి వస్తుంది, సాయంకాలం ఒకటి వస్తుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే ఇంకా ఈ రోడ్డు వాతావరణం చూడండి ఒకసారి, ఎలా మెట్లో తేలిపోయి పడిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి. ఈ వచ్చిన డబ్బులు కానీ వీటికే సరిపోతున్నాయి. కాళ్ళు చేతులు పడ్డవాడికి రిపేర్ చేయడానికే సరిపోతుంది. గవర్నమెంట్ కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని రోడ్డు ఒకటి చాలా చండాలంగా ఉంది. కలెక్టర్ గారిని కంప్లైంట్ చేసాం, పిఓ గారికి కంప్లైంట్ చేసాం, వచ్చిన నాయకులకు అందరికీ చెప్పాం. ఎవరు కూడా పట్టించుకోలేదు. తీసుకొచ్చి మీకు ఎందుకు అన్నీ చూస్తామని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత చెప్పిన మాటలు ఎన్నో. వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్ని బాధలు పడుతున్నాం. కనీసం ఒక ఎమ్మెల్యే పోయిన ఎమ్మెల్యే రాలేదు, అధికారులు రాలేదు. ఎవరన్నా పైనుంచి సీఎం గారు వాళ్ళు వస్తే అప్పుడు అధికారులు ముందు ఒక రోజు వచ్చి అన్ని రకాలుగా మీకు అది ఉన్నాయా ఇవి ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు నుంచి అయినా సరే మాకు మేము ఏ కోరుకోవట్లేదు. మాకు ఇక్కడ ఉపాధి లేదు. ముందు ఆ ఉపాధి ఒకటి, జనాలకి ఏదో ఫ్యాక్టరీ అన్నారు, ఆ ఫ్యాక్టరీ కట్టి మమ్మల్ని ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు నా పేరు వీరబ్రహ్మం కొయ్యద. నమస్తే అండి, నా పేరు సున్నం వెంకటేశ్వరరావు. R&R కాలనీ కొయ్యద వేలేరుపాడు మండలం నుండి మేము దగ్గర ఒక 5 సంవత్సరాల క్రితం మేము ఇక్కడికి పునర్వాస కాలనీకి రావడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాకు ఏదైతే ముందు కట్టిన ఇల్లు, తర్వాత కరెంటు, వాటర్ తప్ప ఇక్కడ మాకు ఎటువంటి సదుపాయాలు లేవు. గవర్నమెంట్ వెంటనే స్పందించి మాకు ఇబ్బంది లేకుండా మాకు ఏ అయితే ప్యాకేజీలో ఇస్తామనేసి ఉందో దాని ప్రకారం మాకు ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన కాడ నుండి ఎక్కడ ఏం పని లేదు. ఇచ్చినటువంటి డబ్బులు కూర్చొని తినడంలో అయిపోయినాయి తప్ప ఇప్పుడు కనీసం అంటూ ఎటన్నా బయటికి వెళ్ళాలన్నా కూడా ₹1 చేతిలో లేనటువంటి పరిస్థితి మాకుంది. దయచేసి గవర్నమెంట్ స్పందించి ఏదైతే పోలవరం అనేది ఏపీకి జీవనాడి లాంటిది, కానీ అంత మహోన్నతమైన ప్రాజెక్టు కడుతున్నారు. నిర్వసితులుగా మేమన్నీ కోల్పోయి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అది మాకు తెలుసు. ఇప్పటికైనా
మేము అదే మా పాతూరులో ఉంటే ఏ చేపలు పట్టుకోనో లేకుంటే ఏమన్నా అడవికి వెళ్ళేసి ఏదో రకమైనటువంటి దుంపలు తెచ్చుకోనో ఇతర తెచ్చుకొని ఆకుకూరలు లాంటివి తెచ్చుకొని తినే బ్రతికే వాళ్ళం. అక్కడ మాకు ఏ ఇబ్బంది లేదు, ఏ లోటు ఉండేది కాదు. ఇక్కడికి వచ్చేసరికి ప్రతిదీ కొనాల్సి వస్తుంది. గ్యాస్ కాడ నుండి ప్రతిదీ కొనాలి. అక్కడ మాకు కట్టెలు పుష్కలంగా దొరికాయి. ఇక్కడ ఏమీ లేదు. ఇన్ని ఇబ్బందులు పడుతూ మేము ఇప్పుడు ఏదో అరకొర ఇచ్చినటువంటి ప్యాకేజీ కూడా అందరి అయిపోయినాయండి. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఏ పని లేదు, ఏ వ్యాపారం లేదు. దయచేసి గవర్నమెంట్ స్పందించి మమ్మల్ని మాకు ఏదైతే అక్కడ వెళ్ళిన తర్వాత భూమి లేనటువంటి వాళ్ళకి ఎకరం పొలం ఇస్తామని కూడా అన్నారు. అది కూడా ఏమైందో కూడా ఇప్పటివరకు తెలియదు. నిర్వసితులుగా మమ్మల్ని గుర్తించి మా సమస్యలకి పరిష్కారం ఏదో ఒక ఉపాధి కల్పిస్తారని ఆశిస్తూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి. నమస్తే. హలో, నమస్తే అండి. నా పేరు శ్రీనివాసరావు కొయ్యదండి, వార్డ్ మెంబర్ని. కరెంట్ సమస్య మీద చెప్తున్నాను. కరెంట్ ఏమో విపరీతమైన బిల్లు వచ్చేస్తున్నాయండి. అసలు గతంలోనే వచ్చిన తర్వాత కొత్తలోనేమో 160, 180 వచ్చేది. ఇప్పుడు దగ్గర 1100, 1200 చిల్లర వస్తున్నాయండి. మరి దానికి మరి ఏంటి, మాకే ఉపాధి ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదు. వచ్చిన కాడితే కూర్చొని తినటమే చేయటమే తప్ప ఎటువంటి మార్గం ఏమీ లేదు. కాబట్టి దయచేసి మరి కరెంట్ బిల్లు కోసం మీరు ఆలోచించాలి. తర్వాత పెన్షన్ల కోసం అని చెప్పారండి. ఆ పెన్షన్లు ఏమో 55 సంవత్సరాల కన్నా చెప్పారు. ఆ పెన్షన్లు ఇవ్వండి. చాలామంది అట్లా ఉన్నారండి. తర్వాత ఏమో ఆడవాళ్ళకేమో ఇస్తామని చెప్పారు, అవి లేవు. చాలా ఇబ్బంది. మీరు చెప్పిన ఆశలు బట్టి మేము అడుగుతున్నాం, లేకపోతే వేరే విధంగా అడగట్లేదండి. రోడ్డు చూస్తాను ఇలాగ ఉంది, చాలా భయంకరంగా ఉందండి రోడ్డు. నిన్న బడి మీద వస్తా ఉంటే కాలు దెబ్బ తగిలేదు, రాయి మిట్టి వచ్చేసి కాలు తగిలిందండి. రోడ్డు చాలా భయంకరంగా ఉన్నాయండి. మందు మాత్రం దగ్గర పెట్టారు, మంచి అనుకూలంగా. ఇలాంటివి మాత్రం ఏం లేదండి.